అందరికీ నమస్కారం. ముందుగా విపంచి క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. విపంచి క్రియేషన్స్ సమర్పిస్తున్న కాలగమనం కార్యక్రమంలో ఉగాది విశిష్టత, జ్యోతిష్ శాస్త్రం గురించి విశ్రాంత ఉపాధ్యాయులు, జ్యోతిష్ శాస్త్ర పండితులు శ్రీమాన్ తుమ్మనాడ జగన్నాథ శాస్త్రి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం. ఉగాది విశిష్టత, మన పంచాంగం గురించి మా ప్రేక్షకులకి కొన్ని వివరాలు తెలియజేస్తారు. తప్పకుండా. ఉగాది, యుగాది, దీని గురించి తెలుసుకుందాం. మాలాంకుండీం జఢమరం శంఖం శూలం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. ఉగాది, యుగాది సంవత్సరానికోసారి వచ్చేటువంటి పండగ. యుగ ఆది, సంవత్సరంలో మొదటి రోజు. అమావాస్య వెళ్ళి పాడ్యమితో ప్రారంభమైనటువంటి రోజుని ఉగాది జరుపుకుంటాం. ఇది మన సంస్కృతి, మన సంప్రదాయం. ఈ ఉగాదిని ఎందుకు జరుపుకోవాలి, ఎలా జరుపుకోవాలి, ఎన్నో వివరాలు, ఎన్నో విశేషాలు ఉన్నటువంటి పండగ ఉగాది. ఒక్క ఉగాదే కాదు, మన దేశంలో జరుపుకునేటువంటి ప్రతి పండగ కూడా విశిష్టతలతో, వివరాలతో, ప్రతి ఉపయోగాన్ని మనిషికి, సమాజానికి చేరువ చేసేటువంటి శక్తితో, దైవీ సంపదను అందిస్తూ ఆ ఆశీర్వాదాలతో ముందుకు నడిచేటువంటి శక్తిని ఇచ్చేటట్టుగా ఉంటాయి మన పండగలన్నీ. అలా ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం, లక్ష్మీదేవితో సమానమైనటువంటి లక్ష్మీవారం వచ్చినటువంటి సంవత్సరం. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరాన్ని మనం అనుభవించడానికి సిద్ధంగా అడుగు పెడుతున్నాం. అయితే ఈ ఉగాదికి ముందు అమావాస్య, ఫాల్గుణ బహుళ అమావాస్య. అన్ని అమావాస్యలు ఒక ఎత్తైతే సంవత్సరానికి అంతమందు వచ్చేటువంటి అమావాస్య, ఒక సంవత్సరానికి ముందు వచ్చేటువంటి అమావాస్యగా క్రొత్త అమావాస్య అని క్రొత్తగా మనం పిలుచుకుంటాం. ఈ ఉగాది జరుపుకోవడానికి కావలసినటువంటి వివరాలు, విషయాలన్నీ కూడా పంచాంగ శ్రవణ రూపంలో పూర్వకాలం గ్రామస్తులందరూ ఒక దగ్గరికి చేరి పురోహితుల ద్వారా పంచాంగ శ్రవణాన్ని పూర్వకాలంలో చేసేవారు. అమావాస్య నాడు పంచాంగ శ్రవణం చేసి ఉగాది నాడు ఆ చెప్పిన విధంగా నడుచుకొని సంవత్సరం అంతా బాగా ఉండేటట్టు, ఆనందంగా, సుఖంగా ఉండేటట్టు నడుచుకునేటువంటి బాటలను వేసుకునేవారు ప్రజలు. అలా జరుపుకునేటువంటి మొట్టమొదటి యుగ ఆది ఉగాది పండగ ఈ పండగ. గురుగారు, చాలామంది ఇప్పుడు ఉగాది అని పిలుస్తుంటారు. యుగాది కరెక్టా, ఉగాది కరెక్టా? యుగ ఆదే ఉగాది. వ్యవహారిక శైలిలో చాలా శబ్దాలు, చాలా మాటలు ఇలాగే మారుతూ ఉంటాయి. యుగ ఆది యుగాది, యుగాదే ఉగాది. ఈ ఉగాదికి ఎక్కువగా ఏంటంటే రైతులకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. అసలు ఈ ఉగాదికి రైతులకి ఏంటి ఆ సంబంధం ఏంటి? ఉగాది
యుగాది రైతులు వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం మన దేశం. వ్యవసాయమే లేకపోతే ఎన్ని కోట్లు సంపాదించినా మన మనుగడ కష్టం. మానవ మనుగడకి వ్యవసాయదారుడు వెన్నెముక. అయితే ఈ ఉగాది ఒక్క వ్యవసాయదారుడిది మాత్రమే కాదు, వ్యవసాయదారుడు మూలం. దానితో అల్లుకున్నటువంటి ప్రతి పని, ప్రతి వ్యక్తి, ప్రతి జీవితం ముడిపడే ఉంటాయి. పూర్వకాలంలో ఈ పంచాంగ శ్రవణం రోజున రైతులు వాళ్ళకి నచ్చినటువంటి పశువుని, వాళ్ళు చేసేటువంటి అల్లుకునే తాడుని, వాళ్ళు అల్లుకునే బుట్టని, వాళ్ళు చెక్కుకునే కట్టెని, వాళ్ళు చదువుకునే పుస్తకాన్ని, వాళ్ళు వండుకునే గిన్నెని, వాళ్ళు తినే ఆహార పదార్థాలని, ఇలా అన్నిటినీ తీసుకుని వచ్చి పురోహితుడి ముందు కూర్చొని వాళ్ళు వాళ్ళ పనిని చేసుకుంటూ ఆ సంవత్సర ఫలితాలని వినేవాళ్ళు. ఈ క్రియలన్నీ మేం చేస్తాం దేవుడా అని అక్కడ పంచాంగ రూపంలో ఉండేటువంటి భగవంతుడికి, సృష్టికర్తకి, బ్రహ్మకి, ఆదిత్యాది నవగ్రహ దేవతలకి, నక్షత్రాలకి, వీళ్ళందరికీ కూడా మేము ఈ పని చేస్తున్నాం, మాకు శక్తిని, ఈ పని మేము ఈ సంవత్సరం అంతా చేసేటట్టుగా చూడు, ఈ సంవత్సరం అంతా మేము ఈ పని చేయాలి అంటే మేము ఏం పని చేస్తున్నామో నీకు తెలియాలి, కాబట్టి నీ ముందే ఈ పని చేస్తున్నాం, ఇది నా పని అని ఇందులో ప్రావీణ్యత మాకు రావాలి. పని చేయడం అంటే అందరూ పని చేస్తారు, అలాంటి పని కాదు. ప్రావీణ్యతతో కూడుకునేటువంటి పని చేసేటువంటి శక్తిని మాకు ఈ దేవుడా, ఇది మా పని, ఈ తాళ్ళు అడుక్కోవడమే నా పని, ఈ పశువుల్ని కాచుకోవడమే మా పని, ఈ పొలం దున్నుకోవడమే నా పని, ఈ పుస్తకాలను చదువుకోవడమే నా పని, ఈ వ్యాపారం చేయడమే నా పని అని ఆ పనిని ఆ రోజు ముందు భగవంతుడికి నివేదించిన రోజే క్రొత్త అమావాస్య. క్రొత్త జీవితాన్ని ప్రారంభించడానికి మనిషి వేసుకునే ఆ సంవత్సరపు మొదటి పునాది కొత్త అమావాస్యగా చెప్పుకుంటారు. మరుసటి రోజు ప్రాతకాలే ఉత్థాయ, సూర్యోదయానికి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి దంతధావన పూర్వకం, దంతధావన చేసి శౌచాది క్రియలు చేసుకొని స్నానము చేసి సూర్యునికి అర్ఘ్యమిచ్చి కులదేవతని, గృహదేవతని, ఆత్మదేవతని పూజించి వారికి వాళ్ళు శక్తి కొలది కొనుక్కున్నటువంటి కొత్త వస్త్రాలని, పండించుకున్నటువంటి కొత్త బట్టలని, వ్యాపారం చేసేటువంటి వ్యాపార వస్తువులని చూపించి దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొంది ఆ సంవత్సరం అంతా ఆ కార్యక్రమంలో ముందుకెళ్తాం, కాబట్టి మాకు శక్తినియ్యి అని అడిగేటువంటి రోజు ఉగాది. అయితే ఇవన్నీ చెయ్యాలి అంటే మనిషికి మనం అనుకున్నట్టుగా శక్తి కావాలి. ఆ శక్తి కోసం ప్రార్థిస్తారు ఆ రోజు. అంటే ప్రకృతిలో మనిషి భాగం కాబట్టి ప్రకృతి ఎలా నడిపిస్తుందో అలా నడవడం, అసలు ప్రకృతి తాలూకా విషయాన్ని చెప్పేదే పంచాంగం అంటారా? దాని గురించి చెప్పుకుందాం. ప్రకృతికి మనిషికి విడదీయరాని సంబంధం. ప్రకృతి లేకుండా మనిషి మనుగడ లేదు. మనం నిలబడ్డ దగ్గర నుంచి పడుకునే వరకు, పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ప్రకృతే ఆధారం. ముఖ్యంగా గాలి, రెండవది ఆహారం, మూడవది వాటిని మనం పచనం చేసుకోవటం,
శక్తిగా మార్చుకోవటం. తరువాత మనం మన క్రియలని చేసుకోవడానికి కావలసిన శక్తిని తెచ్చుకోవాలి అంటే ఆ ప్రకృతితోటే మనం అనుసంధానించబడి ఉండాలి. కాబట్టే ఉగాది పచ్చడి ఈరోజు ముఖ్యమైనది. చేదు, వగరు, పులుపు, తీపి, ఘృతము, వీటి కలయిక, ఈ 4 గుణాలే మానవ గుణాలు. మనిషి జీవితంలో తీయదనం అనేటువంటి సుగుణాలు వస్తాయి, వగరు అనేటువంటి దుఃఖపు రోజులు కూడా వస్తాయి. మధ్య మధ్యలో పుల్ల పుల్లగా తీపి వగరు కలిసినటువంటి రోజులు కూడా దొల్లుతూ ఉంటాయి. వీటికి ప్రతీక అన్నట్టుగా ఉంటుంది మన పచ్చడి. 2, ఆయుర్వేదం రీత్యా ఈ 4ంటిని కలిపి బ్రాహ్మీ ముహూర్త సమయంలో దైవానికి, సూర్యుడికి, గృహదేవతకి నివేదన చేసి సంవత్సరం మొదటి రోజున కానీ ఈ 4ంటిని సేవించినట్లయితే అంతవరకు ఉండేటువంటి అనారోగ్యాలు ఏమున్నా సరే తొలగిపోయి మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఒక విధంగా ముందుగానే వేసుకునేటువంటి వ్యాక్సిన్ టైపు, జబ్బు రాకుండా వ్యాక్సిన్ ఎలా వేసుకుంటామో అది సంవత్సరం అంతా కానీ జీవితం అంతా కానీ రక్షిస్తుంది అని మనం ఎలా నమ్ముతామో అలాంటి సంవత్సరం అంతా నిలబెట్టేటువంటి శక్తి కలిగినటువంటి వ్యాక్సిన్ మందు ఉగాది పచ్చడి. మీరు వ్యాక్సిన్ అంటే గుర్తొచ్చింది. మన పంచాంగ విజ్ఞానానికి, సైన్స్కి సంబంధం ఎలా ఉంటుంది? సైన్స్, విజ్ఞానం, పంచాంగం, ఖగోళం. సైన్స్ అంటే ఏదో పుట్టించేది సైన్స్ కాదు. శాస్త్రం అనేది ప్రకృతిలో ఉండేది చెప్పేదే శాస్త్రం. ప్రకృతిలో ఉండేదాని శక్తిని కనుగొని చెప్పేదే సైన్స్. అంతే తప్పిస్తే ఈ పంచాంగం కానీ ఈ సైన్స్ కానీ వాటంతట వారుగా ఏది పుట్టించరు. జరుగుతున్నవి, ఉన్నవి, జరగబోయేవి అనుభవ జ్ఞానంతో క్రోడీకరించి వినియోగించుకోవటమే సైన్స్. అదే అణుబాంబు తీసుకున్నట్టయితే విద్యుత్తుగా వాడుకుంటే అది విద్యుత్తు, బాంబుగా వేసుకుంటే అది నాశనం. 2 కూడా విజ్ఞానంలోనే ఉన్నాయి. దాన్ని మనం ఎలా వినియోగించుకుంటామా అన్నదే కావాలి. అలాగే ప్రకృతి, చెట్లు, మొక్కలు, నీళ్లు, కొండలు, వీటన్నిటినీ మనం వినియోగించుకునే పద్ధతిని బట్టి ఉంటుంది. పూర్వకాలంలో కొండలు, మొక్కలు, చెట్లు వీటన్నిటినీ కూడా ఆహారానికి మూలంగా, పశుపక్షాదుల నివాసానికి మూలంగా వాటిని పూజిస్తూ వాటితోటే పెనవేసుకుని మన జీవితాలన్నీ ఉండేవి. ఇప్పుడు కొండల్ని కొట్టేసి, అరణ్యాలని కొట్టేసి సిమెంట్ అరణ్యాలని నిర్మింపచేసి సిమెంట్ అరణ్యాల్లో మనం ఉంటున్నాం. అప్పుడు సహజ సిద్ధమైనటువంటి ఈ ప్రకృతి లేదు, ఆ పశుపక్షాదులు లేవు, ఆ స్వచ్ఛ జలాలు లేవు, స్వచ్ఛమైన గాలి లేదు. మన విజ్ఞానం కానీ మన ఖగోళం కానీ దానికి చేసేదేమీ లేదు. ఇవన్నీ చెప్పుకోవడానికి మాత్రమే మిగిలేవి. అటు పంచాంగమైనా ఇటు విజ్ఞానమైనా. ఎప్పుడు మానవ ప్రగతికి జ్ఞానము ఉపయోగపడుతుందో ఆ జ్ఞానమే పంచాంగమే కావచ్చు, ఖగోళమే కావచ్చు, విజ్ఞానమే కావచ్చు, మోడర్న్గా సైన్సే కావచ్చు. అది మానవ ప్రగతికి ఉపయోగపడాలి తప్ప వినాశనానికి కాదు అని తెలుసుకుంటే ఇటు పంచాంగము గొప్పదే,
అటు ఖగోళము గొప్పదే, ఇటు విజ్ఞానము గొప్పదే. దేనికేది కూడా పక్కన పెట్టేది లేదు, మనం వినియోగించుకునే విధానంలోనే ఉంది. గురుగారు, ఇప్పుడు ఈ పరాభవ నామ సంవత్సరం ఎలా ఉంది? ఈ ఆదాయ వ్యయాలు అని మేము చెప్తుంటాం, వీటి గురించి కొంచెం వివరిస్తారు. పరాభవ, దీన్ని పరాభవము అని అందరూ భయపడుతూ ఉంటారు. కానీ పంచాంగంలో పరాభవ సంవత్సరం కష్టాలే అని రాశాడు, పరాభవమే అని రాశాడు. మనకి ముఖ్యంగా కష్టం వస్తుంది అంటే తిట్టేసుకుంటాం, భయపడిపోతాం. ఏం కష్టం రాకూడదా? పరాభవం ఎదురు కాకూడదా? ఎవరికి పరాభవం ఎదురు కాకుండా ఉండలేదా? విష్ణుమూర్తి దగ్గర నుంచి తీసుకొని మన వరకు కూడా పరాభవము పొందని వాడంటూ ఎవరైనా ఉన్నారా? లేనప్పుడు పరాభవానికి భయపడుతూ పరాభవం వచ్చేసింది, పరాభవం వచ్చేసింది, పరాభవ సంవత్సరం అని భయపడతారు ఎందుకు? పరాభవాన్ని రాకుండా చూసుకో, జాగ్రత్త పడమంటారు. ఎదురుగా నిప్పుంది, ఏం చేస్తావు? తెలుసు నీకు, దాటి అడుగేసి వెళ్ళిపోతావు. పరాభవం నేను వస్తున్నా, నీకు పరాభవం చూపిస్తాను రా అంటుంది. నీకన్నా నేను శక్తివంతుణ్ణి, జ్ఞానవంతుణ్ణి, బుద్ధివంతుణ్ణి, అన్ని శక్తులు నా దగ్గర ఉన్నాయి, నేను నిన్నెందుకు ఎదిరించకూడదు? కాలాన్ని మార్చేటువంటి శక్తి మనిషికి తప్ప మరెవరికి ఉంది? మరణాన్ని కూడా జయించగలిగేటువంటి శక్తి మనిషికి తప్ప ఇంకెవరికి ఉంది? జ్ఞానాన్ని పొందాలి, భక్తిని పొందాలి, మోక్షాన్ని పొందాలి అంటే దేవతలు కూడా భూలోకానికి వచ్చి తపస్సు చేస్తే కానీ ఫలితాన్ని పొందలేరే. అలాంటి శక్తులను నీవు భయపడతావేంటయ్యా? భయం మానేసేయి. పరాభవమే. నువ్వు తప్పు చేస్తే పరాభవమే, నువ్వు కష్టపడితే పరాభవమే, ఎదుటివాడిని మోసం చేస్తే పరాభవమే, కాని పని చేస్తే పరాభవమే, కాని కూడు తింటే పరాభవమే, కాని ధనం సంపాదిస్తే పరాభవమే, కాని ఇచ్ఛలు మనస్సులో నింపుకుంటే పరాభవమే, కాని అధికారాల కోసం వెంపర్లాడితే పరాభవమే. ఆ పరాభవం రాకుండా చూసుకో. అది కూడా నీ జీవితంలో ఒక ఎడ్యుకేషన్, విద్య. 60 సంవత్సరాల్లో ఈ సంవత్సరం ఇది నీకు ఎడ్యుకేషన్. పరాభవం పొందకు, ఉండాలి. పరాభవం పొందకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? అది చేయవయ్యా అని చెప్పడానికి వచ్చిన సంవత్సరమే పరాభవనామ సంవత్సరం. మన పంచాంగంలో ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యత, అవమానాలు, వీటి గురించి మనం ప్రతి రాశి వాళ్ళకి కూడా చెప్తుంటారు కదా. అసలు ఏంటి ఆదాయ వ్యయం అంటే? ఒక సంపాదనైనా ఇంకేమైనా వీటికి అర్థమేమైనా ఉందా? ఆదాయ వ్యయాలు, రాజపూజ్యావమానాలు, కందాయ ఫలాలు, ఈ మూడింటిని పంచాంగ శ్రవణంలో తెలుసుకుంటూ ఉంటాం. వీటిలో ఆరోగ్యం కందాయ ఫలాల్లోని, సంపాదనాది జీవన విధానాన్ని ఆదాయ వ్యయాల్లోని, ఆ పొందినటువంటి ఆదాయ వ్యయాలలో ఉండేటువంటి మంచి చెడ్డల్ని బట్టి మనకు వచ్చేటువంటి రాజపూజ్యాలని, రాజపూజ్యావమానాల్లో తెలియచేస్తారు. ఈ సంవత్సరం ఎలాగుంటుందో చెప్పేవే ఈ 3 గుణాలు పంచాంగ శ్రవణంలో చెప్తూ ఉంటారు. వాటిని విని తెలుసుకొని ఆ విధంగా నడిచినట్టయితే మంచి ఫలితాలు సాధిస్తారు. విన్నారు కదా, పరాభవ నామ సంవత్సరం గురించి ఏ విధంగా ఉండాలి, ఎలా మనం నడవడిక జీవన గమనాన్ని ఎలా సాగించాలన్న దాని గురించి మన శాస్త్రి గారు చెప్పారు కదా. మనం పంచాంగ శ్రవణం పూర్తిగా పెద్దల ద్వారా విని ఈ సంవత్సరం అంతా జాగ్రత్తగా వారు చెప్పే విధంగా నడుచుకొని అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.